దాదాపు పుష్కర కాలంగా తెలుగు తెరపై జేజమ్మగా వెలిగిపోతోన్న నటి అనుష్క. ఇప్పుడు ఈ అమ్మడికి 36 ఏళ్ల వయసు. 2005లో సూపర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన అనుష్క కెరియర్ అరుంధతి సినిమాతో వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా జెట్ స్పీడ్తో దూసుకెళ్లిపోయింది. తాజాగా విడుదలైన బాహుబలితో ఇక అనుష్క కెరియర్ గురించి ఆలోచించనవసరం లేదు. తెలుగు చలనచిత్ర చరిత్రలో అనుష్క ప్రభాస్ల మధ్య కుదిరిన కెమిస్ట్రీ, రొమాన్స్ మరెవ్వరికీ సాధ్యం కాదని ప్రేక్షకులు ముక్త కంఠంతో చెబుతున్నారు. ఆన్లైన్లో ఇప్పుడు బాహుబలి ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో అంతకు మించిన ప్రచారం అనుష్క పెళ్లి వ్యవహారంపై సాగుతోంది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని ఒక జంట అయితే ఎంత బాగుండు అనేది ఇప్పుడు జనం నాలుకలపై మంత్రంలా సాగుతోంది. అయితే త్వరలో ఈ అమ్మడు చేస్తోన్న సినిమాలు పూర్తి చేసుకొని పెళ్లి చేసుకోవడం ఖాయమని సోషల్ మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అయితే అనుష్క పెళ్లిపై ఇప్పటి వరకు చాలా రూమర్లు షికార్లు చేస్తున్నాయి. అనుష్క సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకోబోతోందని కొందరు అంటే, కాదు అమ్మా నాన్న ఎంపిక చేసిన అబ్బాయినే చేసుకుంటుందని మరికొందరు అంటున్నారు. అయితే తాజాగా అనుష్క పెళ్లిపై వస్తున్న వార్త ఫిలిం నగర్లో చర్చలకు తెరలేపింది. టాలీవుడ్లో నాగార్జునతో అనుష్కకు మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. గతంలో నాగ చైతన్యకి, అఖిల్కి యోగా నేర్పించింది అనుష్క. నాగార్జున ఇటీవలే నటించిన సినిమాల్లో ఏదో ఒక పాత్రలో స్వీటీ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ రిలేషనే అనుష్క పెళ్లికి బాటలు పరిచిందన్న వార్తలు ఫిలిం నగర్లో వినిపిస్తున్నాయి. నాగార్జునకు బాగా సన్నిహితుడైన వ్యాపారవేత్తను అనుష్క పెళ్లి చేసుకోబోతోందన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అనుష్క గురించి, ఆ వ్యాపారవేత్త గురించి బాగా తెలిసిన నాగార్జునే ఈ పెళ్లిని సెట్ చేశాడనే వార్త కూడా బలంగా వినిపిస్తోంది. అయితే అనుష్క పెళ్లి విషయంలో వస్తున్న రూమర్లలో ఒకటిగా ఈ పుకారు కూడా నిజమా కాదా అనే అనుమానం కలుగుతోంది. మరి ఇప్పుడు వస్తున్న పుకారు నిజమే అయితే ఇక ప్రభాస్ పరిస్థితి ఏంటా అని ఫ్యాన్స్ అందరూ ఆలోచనలో పడ్డారు. అయితే ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.